శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అధివాసన విధానము. హయగ్రీవుడు చెప్పెను, శ్రీహరి సాన్నిధ్యం సంపాదించుటకు అధివాసనమని పేరు. నేను సర్వజ్ఞుడు సర్వవ్యాపియు అయిన పురుషోత్తముడను అని భావన చేయుచు సాధకుడు ఓంకారవాచ్యుడకు పరమాత్మతో ఏకత్వం చేయవలను. పిమ్మట చైతన్యాభిమాని అయిన జీవుని వేరు చేసి ఆత్మకు ఆ జీవునికి ఏకత్వం చేయవలను. ఈ విధంగా చేసి స్వాత్మరూపుడు సర్వవ్యాపియోగ పరమేశ్వరునితో దాన్ని కలిపివేయవలను. పిమ్మట ప్రాణవాయువు ద్వారా లం బీజరూపయోగ పృథివిని అగ్ని బీజ రం చింతనంచే ఆవిర్భవించిన అగ్నియందు కాల్చివేయవలను. అనగా పృథివి అగ్నిలో లీనమైనదని భావన చెయ్యాలి. పిమ్మట అగ్నిని వాయువునందు వాయువును ఆకాశమునందు లీనము చేయాలి. అధిభూత ఆధ్యాత్మ అధిదైవ విభవాలతో కూడిన సమస్త భూతాలను తన్మాత్రలలో విలీనం చేసి వీటన్నింటినీ క్రమంగా ఆకాశమందు విలీనం చేయవలను. ఆకాశమును మనస్సునందు, మనస్సును అహంకారం నందు, అహంకారమును మహత్తత్వం నందు, మహత్తత్వమును అవ్యాకృత ప్రకృతి యందు లీనం చేయాలి. అవ్యాకృతమును ప్రకృతిని లేదా మాయను జ్ఞానస్వరూపుడకు పరమాత్మయందు విలీనం చేయాలి. ఈ పరమాత్మయే వాసుదేవుడు. శబ్దస్వరూపుడైన ఆ వాసుదేవుడు సృష్టి చేయాలని సంకల్పించి అవ్యాకృత మాయాశ్రయం చే స్పర్శమును పేరుగల సంకర్షణుని ఆవిర్భవింపచేసెను. సంకర్షణుడు మాయను క్షుబ్ధం చేసి తేజోరూప ప్రద్యుమ్నుని సృజించెను. ప్రద్యుమ్నుడు రసరూపుడగు అనిరుద్ధుని, అనిరుద్ధుడు గంధస్వరూపుడగు బ్రహ్మను సృజించెను. బ్రహ్మ మొట్టమొదట జలమును సృజించి దానిలో పంచభూతములతో కూడిన బంగారు గ్రుడ్డును సృజించెను. ఆ అండమందు జీవశక్తి సంచారం ఏర్పడెను. ఆత్మయందు లీనం చేయబడ్డట్టు మొదట చెప్పబడినది ఈ జీవశక్తియే. జీవశక్తితో ప్రాణమునకు సంయోగం ఏర్పడినప్పుడు అది వృత్తి మతి అని చెప్పబడను. వ్యాహృతి సమేతుడకు జీవుడు ప్రాణాల్లో ఉండి ఆధ్యాత్మిక పురుషుడిని చెప్పబడుచున్నాడు. వాని నుండి ప్రాణయుక్తమగు బుద్ధి పుట్టింది. దీనికి 8 వృత్తులుండును. బుద్ధి నుండి అహంకారం, అహంకారం నుండి మనస్సు జనించింది. మనస్సు నుండి శబ్ద స్పర్శ రూప రస గంధములు అని సంకల్పాది యుక్తములకు 5 విషయాలు ఉత్పన్నమైనాయి. వీటి నుండి జ్ఞానశక్తి గల త్వక్, శ్రోత్ర, ఘ్రాణ, నేత్ర, జిహ్వలను 5 ఇంద్రియాలు ఆవిర్భవించాయి. వీటికి జ్ఞానేంద్రియాలని పేరు. పాద, పాయుపాని, వాక్, ఉపస్థలు పంచకర్మేంద్రియాలు. ఇప్పుడు పంచభూతముల పేర్లు వినుము. ఆకాశ, వాయు, తేజో, బల, పృథివీలు పంచమహాభూతాలు. అన్నింటికీ ఆధారముకు స్థూల శరీరం ఈ భూతముల నుండియే పుట్టుచున్నది. ఈ తత్వములకు వాచకములకు ఉత్తమ బీజాక్షరములను న్యాసం నిమిత్తమై చెబుతున్నాను. మం అను బీజం జీవస్వరూపం. ఇది శరీరమంతయు వ్యాపించి ఉన్నదని భావన చేసి దీన్ని సకల దేహ వ్యాపక న్యాసం చేయవలను. భం అననది ప్రాణతత్వ బీజం. ఇది జీవోపాధి అందున్నది. అందుకే దీన్ని దాని అందే న్యాసం చెయ్యాలి. బుద్ధితత్వ వాచకమగు బం అను బీజమును విద్వాంసుడు హృదయంపై న్యాసం చెయ్యాలి. అహంకార రూపమగు ఫం అను బీజమును కూడా హృదయం నందే న్యాసం చెయ్యాలి. సంకల్పకరణ భూత మనస్తత్వ రూపమగు పం అను బీజమును కూడా హృదయం నందే న్యాసం చెయ్యాలి. శబ్ద తన్మాత్ర తత్వవాచకమగు నకారమును శిరస్సుపైన, స్పర్శరూప ధకారమును ముఖ ప్రదేశమందు, రూపతత్వవాచకమగు డకారమును నేత్ర ప్రాంతం నందు, రసతన్మాత్ర బోధక ధకారమును వస్తి ప్రదేశమునందును, గంధ తన్మాత్ర స్వరూపమగు తకారమును పిక్కలయందును, నకారమును శ్రోత్రములందును, ఢకారమును త్వక్కుపైనను, డకారమును నేత్రములందును, ఢకారమును జిహ్వయందును, టకారమును నాసికయందును, న్యకారమును వాగింద్రియమునందును, పాణితత్వరూపమగు జకారమును హస్తములందును, జకారము పాదమునందును, చకారం పాయువునందు, చకారం ఉపస్థయందు, పృథివీతత్వరూపమగు జకారమును పాదములందును, ఘకారం వస్తియందును, తేజస్తత్వరూపమగు గమ్ను హృదయమునందును, వాయుతత్వరూపమగు ఖకారమును నాసికయందును న్యాసం చేయవలను. కకారము ఆకాశతత్వరూపమైనది. విద్వాంసుడు దాన్ని ఎల్లప్పుడూ శిరస్సుపై న్యాసం చెయ్యాలి. హృదయ కమలం నందు సూర్యదేవతకు సంబంధించిన ఎం బీజం న్యాసం చేసి హృదయం నుండి బయలువెడలిన 72,000 నాడులలో షోడశ కళాయుక్త సకార న్యాసం చెయ్యాలి. దాని మధ్య భాగం నందు బిందు స్వరూప వహ్నిమండలం భావించాలి. ఓ సురశ్రేష్ఠ, దానిపై ప్రణవసహిత హకార న్యాసం చెయ్యాలి. ఓం అం నమః పరమేష్ట్యాత్మనే, ఓం అం నమః పురుషాత్మనే,
ఓం వాం నమో నిత్యాత్మనే, ఓం నాం నమో విశ్వాత్మనే, ఓం వం నమః సర్వాత్మనే అనునవి 5 శక్తులు. ప్రథమ శక్తిని స్నానం నందును, ఆసన కర్మయందు ద్వితీయ శక్తిని, శయనమందు తృతీయ శక్తిని, యానకర్మయందు చతుర్థ శక్తిని, అర్చనాకాలమందు పంచమ శక్తిని వినియోగించాలి. ఈ 5 ఉపనిషత్తులు. వీటి మధ్యయందు మంత్రమయుడకు శ్రీహరిని ధ్యానించి క్షకారం న్యాసం చెయ్యవలను. ఏ మూర్తి స్థాపించబడుచున్నదో ఆ మూర్తికి సంబంధించిన మూలమంత్రం న్యాసం చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది మూలమంత్రం. ఈ మూలమంత్రం యొక్క ఒక్కొక్క అక్షరాన్ని శిరస్సు, నాసిక, లలాటం, ముఖం, కంఠం, హృదయం, భుజములు, పిక్కలు, పాదములు వీటి యందు క్రమంగా న్యాసం చెయ్యాలి. పిమ్మట శిరస్సుపై కేశవుని, ముఖంపై నారాయణుని, కంఠంపై మాధవుని, భుజములపై గోవిందుని, హృదయంపై విష్ణువుని, పృష్ఠభాగమున మధుసూదనుని, జఠరమున వామనుని, కటిపై త్రివిక్రముని, పిక్కలపై శ్రీధరుని, దక్షిణ భాగాన హృషికేశుని, చీలమండలపై పద్మనాభుని, పాదాలపై దామోదరుని న్యాసం చేసి పిమ్మట హృదయాది షడంగ న్యాసంలో చెయ్యాలి. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన బ్రహ్మదేవ, ఇది ఆదిమూర్తి విషయమున చెప్పిన సాధారణ న్యాసం. ఓం శాంతి శాంతి శాంతి.